ఈ రోజు నేను గరణ బాబాయ్ని ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను. మనం ఫ్రీ ఫైర్ లో గ్లూవాల్ ఉంది కదా, ఈ గ్లూవాల్ వేసినప్పుడు ఆపోజిట్ స్కైలర్ యూజ్ చేసి మనల్ని కొట్టేయచ్చు, ఐరిస్ క్యారెక్టర్ యూజ్ చేసి కొట్టేయచ్చు. రీసెంట్ టైమ్ లో ఇంకో 3 క్యారెక్టర్లు వచ్చాయి. ఆస్కర్ అంట, ఈ క్యారెక్టర్ కూడా యూజ్ చేసి గ్లూవాల్ ని పగల కొట్టేయచ్చు. ఇగ్నిస్ అంట, ఈ క్యారెక్టర్ యూజ్ చేస్తే మంటలు వస్తాయి, నువ్వు ఎన్ని గ్లూవాల్ వేసినా పగిలిపోతాయి. అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ రిన్ అంట, ఈ క్యారెక్టర్ కనుక యూజ్ చేస్తే గ్లూవాల్ వేసిన సెకండ్స్ లోనే పగిలిపోతున్నాయి. పోనీ క్యారెక్టర్ స్కిల్స్ ఒకటేనా అంటే గన్స్ కూడా. స్నైపర్స్ లో MI2B M24 గ్లూవాల్ వెనకాలన్నా డామేజ్ పడిపోతుంది. ఇంకా మినీ FGL గన్, బాంబులు వస్తాయి, గ్లూవాల్ వెనకాలన్నా డామేజ్ పడిపోద్ది. ఇంకొక గన్ ఉంది, అది వెహికల్స్ బ్లాస్ట్ చేయడానికి కనిపెట్టారు, కానీ అందరూ దాన్ని గ్లూవాల్స్ పగలగొట్టడానికి వాడతారు. అదేదే కాదు, RGS 50 ఒక బుల్లెట్ వేసి ఉంటే చాలు గ్లూవాల్ వేసిపోద్ది. ఇంకా లాస్ట్ కి లాంగ్ రేంజ్ గన్స్ కూడా SVD-Y కూడా స్కోప్ పెట్టుకుని గ్లూవాల్ వెనకాలన్నా కొట్టొచ్చు. కాదు గరేనే బాబాయ్, నువ్వు ఇన్ని గన్నులు ఇన్ని క్యారెక్టర్ స్కిల్స్ పెట్టడం బదులు అసలు గ్లూవాలే తీసేయచ్చు కదా. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఫుల్ మ్యాప్ ఆడేటప్పుడు గ్లూవాల్ వేసామంటే చాలు, ఏ క్యారెక్టర్ వాడతారా, ఏ గన్తో కొడతారా, గ్లూవాల్ వేసిపోద్దా అని చెప్పి ఒకటే టెన్షన్. అసలు మన గరణ బాబాయ్ గ్లూవాల్ ఎందుకు పెట్టాడు? ఎనిమి మనల్ని ఫుల్ డామేజ్ కొట్టినప్పుడు కవర్ కోసం గ్లూవాల్ వేసుకుంటాం. ఇప్పుడు గ్లూవాల్ వెనకాలన్నా డామేజ్ పడిపోద్ది, లేకపోతే గ్లూవాల్ వేసిపోద్ది అనుకున్నప్పుడు ఇంకా గ్లూవాల్ పెట్టడం దేనికి? దీనికి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మామ.